నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మున్సిపాలిటీలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ దీన్ని మున్సిపాలిటీ చేయడం పట్ల ఇక్కడ స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రహదారిని దిగ్బంధించి బొంతపల్లి దగ్గర పెద్ద ఎత్తున బొంతపల్లికి సంబంధించిన గ్రామస్తులతో పాటు గ్రామ పెద్దలు ఒక ధర్నా చేస్తున్నారు. మీరు చూడొచ్చు, పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా ఆగిపోయింది. మొదటి నుంచి వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ మాకొద్దు అని చెప్పి వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు ఆందోళనకారులే కానివ్వండి, బొంతపల్లికి సంబంధించిన పెద్దలు, అదేవిధంగా గుమ్మడిదల మండలికి సంబంధించిన పెద్దలంతా ఉన్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే అంతరాయం ఏర్పడింది. బొంతపల్లి కమాన్ దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. మీరు చుట్టూ చూడొచ్చు, వందలాది వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పల్లె వాతావరణాన్ని, ప్రజాభిప్రాయ సేకరణ, రైతుల అభిప్రాయాన్ని సేకరించకుండా ఏ విధంగా మున్సిపాలిటీ చేస్తారంటూ వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీకున్న అభ్యంతరం ఏంటి? ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది ఇది అభివృద్ధి అవుతుంది కాబట్టి మేము మున్సిపాలిటీలో కలిపామని చెప్పి. మాకు మొన్ననే గత 5 సంవత్సరాల ముందే మరి ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక చిన్న మండలం కావాలని కూడా కోరుతా ఉన్నాం. మరి మొన్ననే 5 సంవత్సరాల కింద మన నూతనంగా మండలం ఏర్పడ్డది. మరి ఇప్పుడే మరి గ్రామాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న సందర్భంలో మరి అన్ని గ్రామాలను కూడా మరి పక్కకు పెట్టి ఈ 6 గ్రామాలను కూడా మరి మున్సిపాలిటీలో చేస్తున్నారంటే మరి ఇది ఎంతవరకు సమంజసమో తెలియదు. మరి అన్ని గ్రామాలు కూడా మంచిగా గ్రామ పంచాయతీ, మరి సామాన్య ప్రజలందరూ కూడా మరి గ్రామ పంచాయతీ ఉంటేనే స్వేచ్ఛగా ఉంటుంది. మరి గ్రామంలో కార్యాలయం ఉంటే ప్రతి ఒక్క సమస్యను కూడా మరి గ్రామంలోనే కార్యాలయం ఉంటుంది కాబట్టి ఆ కార్యాలయంలో అన్ని సమస్యలు కూడా గ్రామ సభ ద్వారా కానీ కూడా మరి సర్పంచ్, పాలక మండలి, ఎంపీటీసీ వ్యవస్థ కూడా ఉంటుందనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు అందరూ కోరుకుంటా ఉన్నారు. మరి మున్సిపల్ అయితే కూడా పెద్ద ఎత్తున కూడా మరి అన్ని విధాలు కూడా నష్టపోతాం. మరి సామాన్య ప్రజలు నడ్డి విరిచే విధంగా కూడా ఉంటాయి. చూస్తూ ఉన్నాం, ఈ గుమ్మడిదల మండలం అంటేనే కూడా రైతులకు నిదర్శనం. మరి ఇక్కడ మొత్తం మండలంలో అన్ని గ్రామాలు కూడా రైతులే. మరి రైతులు పండించుకునే పంటలు కానీ మరి ఏదైతే అన్నారం, బొంతపల్లి, దోమాడిగే మరి పారిశ్రామిక వాడ, మరి ఇక్కడ కూడా మరి అందరూ కూడా చూస్తూ ఉన్నాం. మరి ఎన్నో బస్సులు కూడా ఇక్కడ ఉన్నాయి. స్కిల్డ్ లేబర్ అంతా కూడా మరి హైదరాబాద్లో ఉండి కూడా రోజు ప్రయాణం చేస్తారు. అన్స్కిల్డ్ ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ లేబరే ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. కాబట్టి మరి అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇక్కడ చూస్తూ ఉంటే పొల్యూషను మరి ఎన్నో రకాలు కూడా మరి ఇక్కడ మొన్ననే మరి డంప్ యార్డ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని విధాల మరి ఈ ప్రాంతం అంతా నష్టపోతూ ఉంది. మున్సిపాలిటీ కావద్దనే ఉద్దేశంతో కూడా మేము అందరం కూడా మరి అన్ని పార్టీల అఖిలపక్ష కూడా అందరూ అన్ని అన్నారం అయితేంది, దోమాడుగు అయితేంది, బొంతపల్లి, వీరన్నగూడెం, గుమ్మడల అన్ని గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మరి మేము ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. వెంటనే మున్సిపాలిటీ ఏదైతే మొన్న చేసినటువంటి అనౌన్స్మెంటు మరి అసెంబ్లీలో చేసిరో అది వెంబడే వెనక్కి తీసుకొని యథావిధంగా మరి గ్రామ పంచాయతీలే ఉండాలని కూడా ఈ సందర్భంగా అందరి తరపున, మా తరపున కోరుకుంటూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రజాభిప్రాయ సేకరణ ఏమన్నా జరిగిందా? మీ గ్రామాల్లోకి వచ్చి అధికారులే కానివ్వండి, ప్రభుత్వ సిబ్బంది ఎవరన్నా మీ అభిప్రాయాన్ని సేకరించారా? ఇది ప్రజాభిప్రాయం అనేది అసలు చేయనే లేదు. ఎందుకంటే వాళ్ళే లోపల అధికారులతోనే మరి ఏదైతే జనాభా ఎంత ఉంది, మరి ఆ ఓటర్ లిస్ట్ ఎంత ఉందనే లోపల కార్యాలయాల్లో కూర్చొని వాళ్ళు చేసుకొని మరి ఈరోజు మున్సిపాలిటీ చేద్దామనేది వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలను ఎవరిని కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు ప్రజలను ఏ గ్రామంలో కూడా వెళ్ళి కూడా మరి ఇది మున్సిపాలిటీ అవుతుందని కూడా ప్రజలను ఒక్కరిని కూడా మున్సిపాలిటీ అయితే ఏ విధంగా ఉంటుంది, గ్రామ పంచాయతీ ఏ విధంగా అయితే ఏ విధంగా ఉంటుందని కూడా ఒక్కరిని కూడా ఒక్క వ్యక్తిని కూడా మరి ఎవరిని కూడా సంప్రదించలేదు. మరి ఇది ఎంతవరకు సమంజసమని కూడా ఈ ప్రజలం అందరం కూడా అడుగుతూ ఉన్నాం. చివరిగా ఈ పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతూ ఉంది, మీరు ధర్నా చేస్తున్నారు రోడ్డు మీద, జనాలకు కొంత ఇబ్బంది కదా? జనాలకు ఇబ్బంది అంటే మాది కూడా మరి ఇబ్బంది అవుతుంది. మరి మమ్మల్ని కూడా ప్రజాసేకరణ చేసినట్టే అందరు ప్రజాసేకరణ చేసి ఏ గ్రామానికి ఆ గ్రామానికి మరి అధికారులు వచ్చి మరి మున్సిపాలిటీ కావాలన్నా గ్రామ పంచాయతీ ఉండాలని కూడా అడిగినుంటే మరి ఈ రోడ్ పైకి ఎక్కవలసిన అవసరం ఉండేది కాదు. మరి ప్రభుత్వము మరి గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజాసేకరణ చేసి కూడా డిసిజన్ తీసుకుంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియదు.
మనతో పాటు అఖిలపక్ష నాయకులందరూ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఏంటి ప్రధానంగా అభివృద్ధి కోసమే కదా ఏ ప్రభుత్వాలైనా మున్సిపాలిటీ చేసేది, మీకున్న అభ్యంతరాలు ఏంటి? అందరికీ నమస్కారం. అభివృద్ధి అంటే మాకైతే అర్థమైతే లేదు. కొత్తగా గత ప్రభుత్వంలో మండలి ఇచ్చిర్రు, మా ప్రజలు మండల ప్రజలు ఎంతో సంతోషించారు. ఆ సంతోషం మా ఉండగానే దీన్ని మున్సిపాలిటీగా చేసిరు. మున్సిపాలిటీగా ఎందుకు చేసిరో మాకు అర్థమైతే లేదు. మున్సిపాలిటీ అంటే ఏం డెవలప్మెంట్ అయిందని మున్సిపాలిటీ చేస్తున్నారు అంటే ఇండస్ట్రీస్ వల్ల ఇన్కమ్ చూసి మున్సిపాలిటీ చేస్తురా? మా ప్రజలు ఏం డెవలప్ అయ్యారు, మా ఊర్లో ఏం డెవలప్ అయినాయి? ఎలాంటి డెవలప్మెంట్ లేదు. దాన్ని మున్సిపాలిటీ చేస్తే ఇప్పుడున్న ప్రజలకు 1000 రూపాయలు ఉన్న ట్యాక్స్ 10,000 అవుతుంది. మా దగ్గర అంతా గరీబీ ప్రజలు, మొత్తం రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు, కూలీనాలు చేసుకునే ప్రజలు, వాళ్ళు 1000 ట్యాక్స్ లేటుకెళ్ళి కట్టాలి. ఇన్ని రోజులు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటున్న సామాన్యుడు అంటే వాళ్ళు చూసి చూడక ఇల్లు కట్టుకునిచ్చేది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ కావాలంటే ఒక 100 గదాలకు 50 నుంచి 1,00,000 రూపాయలు కావాలి. ఆ 1,00,000 రూపాయలు ఏడుకెళ్ళి తేవాలి మా ప్రజలు. దాని గురించి మాకు డెవలప్మెంట్ ఏమైందో చూయించి మున్సిపాలిటీ చేయండి. మాకు అందు గురించి మున్సిపాలిటీ వద్దని చెప్పి అఖిలపక్షం ఆధ్వర్యంలో మొన్న మా ఊర్లో గ్రామ సభలో కూడా మేము తీర్మానం చేసినాం. దాని గురించి మీరు రద్దు చేయాలని చెప్పి మేము ఒకటే కంకణం కట్టుకున్నాం. రద్దు చేసే వరకు ఎంతటికైనా పోరాటం చేస్తాం. గవర్నమెంట్లు ఏ ఉన్నా సరే ప్రజల అభిప్రాయం తీసుకొని చేయాలి. చివరిగా పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు గుమ్మడిదల మండల వ్యాప్తంగా. రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కూడా మేము గుమ్మడిదల రైతులతో మాట్లాడాం, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఈ ధర్నాకి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు నువ్వు ఇందాక చెప్పినట్టు రెక్కాడితే డొక్కాడది ప్రజలకు. ఈ మున్సిపాలిటీ తీసుకొచ్చి పేద ప్రజల మీద తెలంగాణ వచ్చింది, తెలంగాణ సాధించుకున్నాం, మండలాలు తెచ్చుకున్నాం, గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. కానీ ఇంతనే మున్సిపాలిటీ అవుతుందని చెప్పి మేము ఊహించలేదు. చాలా బాధాకరం మాకు. గత తెలంగాణ వచ్చిన తర్వాత సంతోషపడ్డాం. పాత గవర్నమెంట్లా మాకు అన్ని విధాలుగా మాకు అందింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ఉపాధి హామీ ఉన్నారు, ఉపాధి కూలీలు ఉన్నారు. ఈ 5 గ్రామాలల్లో ఇంచుమించు 4,000 మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇక మీరంతా మీరే ఆఫీసులో కూర్చొని జీవో చేయడము చాలా మంచిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరి మానుకొని ఈ గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికైనా ఎంత పంచాయతీలు విధంగానే ఉంచాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికి దీంతో ఆగదు. ఇప్పటికైనా గవర్నమెంట్ దిగొచ్చి అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాలు ఉన్నారు, ఇల్లు లేని పేద ప్రజలు ఉన్నారు, గుడిచెలు ఉన్నాయి. ఇప్పటికీ గుడిచెలు ఉన్నటువంటి గ్రామాలను ఇలా మున్సిపాలిటీ చేస్తే వాళ్ళు పేద ప్రజలు ఎక్కడ పోతారు, వాళ్ళు ఏమవుతారు? ఇలా ఒక పింఛన్ ఇచ్చలేదు. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చి, కానీ ఇప్పటికి ఒక పింఛన్ ఇవ్వలేదు. కానీ ఒక జీవో తీసుకొచ్చి ఇలా మున్సిపాలిటీ చేసిర్రు. మాకు ఎంత బాధ అవుతున్నది. మాకు ఇలా మా గ్రామీణ ప్రాంతాలలో ఒక మన్నారం తీసుకోండి, దోమాడుగు తీసుకోండి, వీరనేగూడెం తీసుకోండి, బొంతపాలెం తీసుకోండి, గుమ్మడిదల తీసుకోండి. రైతు కుటుంబాలు ఉన్నారు ఇక్కడ. పొద్దున్న లేస్తే బలరు పాలు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇలా మీరు ఎవరి ఇళ్ళలో కూర్చొని ఏనో ఆఫీసులో కూర్చొని ఒక గ్రామంలో గ్రామ సభ పెట్టినరా? మా అభిప్రాయం తీసుకున్నారా? ఎవరిని అడిగారు మీరు? ఇప్పటికైనా ప్రభుత్వం సీఎం గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. ఇప్పటికైనా జీవో రద్దు చేయండి. మా మీద ప్రేమ చూపియండి. మీరు రైతుల మీద ప్రేమ ఉందని చెప్తున్నారు. మీరు ఎంబడే జీవో రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇంతటితో ఆగదు. రేపటిలోపు జీవో రాకపోతే దోమాడగల బొంతపల్లిలో చేస్తాం, రేపు అన్నారంలో చేస్తాం, ఎల్లుండి దోమాడగలో చేస్తాం. రోజు ఒక నిరసన తెలుపుతూ ఉంటాం. ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరి మానుకొని మా డిమాండ్లను నెరవేరుస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తునే ఉన్నారు. సుమారు 5,000 జాబ్ కార్డ్స్ ఉన్నాయి అంటున్నారు. అదంతా పోయే పరిస్థితి ఉంది. పోతుంది కదండి. ఏ మున్సిపాలిటీలైనా ఉందా? గ్రామీణ ఏ మున్సిపాలిటీలైనా ఉపాధి హామీ ఉన్నదా? చూడండి మీరు. ఇదే ఇప్పుడు గండిమై సభలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉపాధి హామీ ఉన్నదా? లేదు కదా. మరి చాలా గ్రామీణ ప్రాంతాలండి. మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్స్ వచ్చింది, అక్కడ పోతే మన అడిగి ఉన్నది. మాకు మేము మా ప్రజలంతా ఏమైపోవాలి? మాకు ఇక్కడ రియల్ ఎస్టేట్ నడవదు. ఇక్కడ ఏమంటారు, చాలామంది ల్యాండ్ ఉన్నోళ్ళు లేరు. ఉన్నా కానీ ఎయిర్పోర్ట్స్ తోటి మాకు 2 ఫ్లోర్ల కంటే ఎక్కువ పర్మిషన్ రాదు ఇక్కడ. కానీ ఏ విధంగా మీరు మున్సిపాలిటీ చేస్తున్నారు ఇలా? మనకి ఇప్పటికైనా మా డిమాండ్ తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎయిర్పోర్ట్స్ మాకు చాలా డేంజర్గా ఉన్నది. అక్కడ పోతే ఫారెస్ట్ ఉన్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఎంబడే దీన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరిగా ఈ టోల్ గేట్ కూడా పెద్ద ఇబ్బంది తెచ్చి పెడుతూ ఉంది ఈ మున్సిపాలిటీలో. చాలా దరిద్రం మాకు. అది ఏం చేస్తాం?
కానీ చాలా దరిద్రం. కానీ ఇప్పటికైనా ఆ టోల్గేట్ ఒక బాధ, ఈ మున్సిపాలిటీ వస్తే ఒక బాధ. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేతలంతా అఖిలపక్షం ఆధ్వర్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా కొంత వాళ్ళని వారించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా మీకున్న అభ్యంతరాలు ఏంటి, ఏం చెప్పబోతుంది? ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సీఎంగా సీట్లో కూర్చున్న తర్వాత రాక్షస పాలన చేస్తుండు తప్ప 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పి వచ్చిండో ఒకే గ్యారెంటీ అనేది చేసిండా? ఏం చేసిండే అంటే ఆర్టీసీ బస్సు ఆడపిల్లలకు ఫ్రీ చేసింది తప్ప ₹1,00,000 తులం బంగారం అని అది ఇవ్వలే, 2500 ఆడపిల్లలకి ఇస్తాను అది ఇవ్వలే. ఏది చెప్పింది ఏది అయ్యింది? ఈ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? అది ఏదైతే జీవో ఉందో ఆ జీవో ఎంబడే రద్దు చేయాలి. శ్రీధర్ బాబు గారు ఏదైతే అసెంబ్లీలో చెప్పిండో అది ఎంబడే జీవో రద్దు చేసి మా గ్రామ పంచాయతీలు మాకే ఉండే విధంగా ఉండాలి, జీవో రద్దు చేయాలి. ఉపాధి హామీ కోల్పోతారు. ఇక్కడ ఏమున్నా రైతులు పంటలు పండించుకునే విధంగా ఉంటారు. నెలకొచ్చి 7,000 8,000 రూపాయలు సంపాదించే పరులు ఇలా మున్సిపాలిటీ జరిగితే మున్సిపాలిటీ అవుతే ట్యాక్సుల రూపంగా 1,000 రూపాయలు కట్టలేని పరిస్థితి. ఇలా ఉన్నదే ఇండస్ట్రీ చిన్నది, 7,000 రూపాయలు జీతాలు వేసుకొని బతికే చిన్న రైతులు చిన్న వాళ్ళే ఉన్నారు తప్ప 1,000కి వెళ్ళలేదు. ఇక్కడ ముంగడ ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ వల్ల 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లే ఉంటుంది. 5 ఫ్లోర్లు వేసుకొని మున్సిపాలిటీ దేని వల్ల వేసారు? ఈ మున్సిపాలిటీ ఎంబడే జీవో రద్దు చేయాలని చెప్పి మా మొత్తం 5 గ్రామాల పరిధిలో ఉన్న అందరం కలిసి ఇలా అఖిలపక్ష కలిసి చేసినది దీనికి రద్దు చేయాలని చెప్పి ఈ విధంగా చెప్తున్నా. ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటన కూడా అయిపోయింది. ఇది ఎలా మారుస్తారని మీరు అనుకుంటా ఉన్నారు? మాకు గ్రామ పంచాయతీకి వచ్చి మా అభిప్రాయం తీసుకోలేదు సార్. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చేసి తీసుకోలేరు. ఉన్న ట్యాక్స్లే 30% పెడతాని చెప్తారు. మాకు 30% ట్యాక్స్ పెడతాని చెప్తారు. మాకు వాళ్ళు మొన్న కట్టుకున్నాం సార్ ఎంపీపీ భవనం. మాకు డబ్బులు లేవు మా దగ్గర. మళ్ళీ మున్సిపల్ చేయడం వల్ల మాకు వచ్చే లాభం మాకు ఏం లేదు. మాకు ఉల్టా ట్యాక్స్ పెడతాను తప్పితే ఏం లేదు పబ్లిక్ పైన అంతా. ఇది వెంటనే మాకు రద్దు చేయాలని కోరుతున్నాం సార్. ఇది మేము సో అయితే ఓవరాల్గా పెద్ద ఎత్తున బొంతపల్లి కమాన్ వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. పోలీసులు కొంత వారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేతల్ని. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి, పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆగిపోవడంతో పోలీసులు కొంత వారించి వాళ్ళని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. నేతలు ఎవరైతే అఖిలపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు కొంత వారించి పక్కకి పంపించేస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి, పెద్ద ఎత్తున ఆందోళనకారులు, ఈ 6 గ్రామాల నుంచి వచ్చిన నిరసనకారులు రోడ్డు మీద బైఠాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారించడంతో అఖిలపక్ష నాయకులు కొంత తమ ధర్నాను విరమించి పక్కకు వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం ఎట్లా తీసుకుంటుంది అంటూ నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు కొంత ఆందోళనకారులను విరమింపజేసి ఇక్కడ గ్రామాల పెద్దలను విరమింపజేసే ప్రయత్నం చేయడంతో వాళ్ళంతా పక్కకి వెళ్ళిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తిపోతుంది. గుమ్మడిదల మండలంలో ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఖచ్చితంగా తాము ఎట్టి పరిస్థితుల్లో ఈ నూతన మున్సిపాలిటీని అంగీకరించేది లేదంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేతలతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏ విధంగా మున్సిపాలిటీ చేస్తారంటూ వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఈ గ్రామాలకు సంబంధించిన చాలామంది యువకులు కూడా ఉన్నారు. ఏంటి మీకున్న అభ్యంతరం ఏంటి? పక్కనే హైవే ఉంది, అభివృద్ధి చెందుతుందని కదా మున్సిపాలిటీ చేసింది. ఈరోజు ఈ మున్సిపాలిటీ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే వార్డు మెంబర్ లాగా ఉండే మా మదర్ కూడా ప్రజాభిప్రాయం గ్రామ సభ పెట్టకుండా కూడా గవర్నమెంట్ వాళ్ళ నిర్ణయం తీసుకుంది. ఇది 100% బాధాకరం. ఏదున్నా గ్రామ సభ పెట్టి ప్రజల ఆమోదం తెలుపుకొని ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సింది, కానీ ఇలా తీసుకోవడం చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది లేబర్ ఉన్నారు. వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవాలనే పర్మిషన్ ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళు ఏదైనా పర్మిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని కనుక్కోవాలి? ట్యాక్స్ రేట్కి వెళ్ళి కట్టాలి. వాళ్ళకు ఒక్కడదండి ఒక్కడు వాళ్ళకి 12,000 జీతం వస్తే వాళ్ళ జీతం డబ్బులకి వెళ్ళి ఏడికని తిరగాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఏం చేయాలి? దీన్ని వెంటనే రద్దు చేయాలి. జీవో వెనుకకు తీసుకొని ఇది మున్సిపాలిటీగా తీసేసి గ్రామ పంచాయతీగానే ఉండాలని మనస్ఫూర్తిగా. ఇక్కడ చాలామంది ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా పనిచేసేవాళ్ళు ఇక్కడ రెంట్లు కొంటున్నారు. ఒకవేళ ట్యాక్సులు పెరిగితే ఇంటి ఓనర్లు కూడా రెంట్లు పెంచాల్సిన పరిస్థితులు, చాలా ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఇబ్బందే అండి, ఎవరికైనా ఇబ్బంది, ఓనర్లకు కూడా ఇబ్బంది. ఇప్పుడు రెంట్ పెంచమని సడన్గా వాళ్ళు పెంచితే వాళ్ళకి 12,000 జీతం వస్తుంది. ఇప్పుడు ఉన్న 4,000 జీతంకి ఇంకా 2,000 పెంచితే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? వాళ్ళు ఉండలేరు కదా. వాళ్ళ పరిస్థితి కూడా ఉండలేని పరిస్థితి ఉంటుంది కదా. చివరిగా మాకు గ్రామ పంచాయతీ ఉండాలి, మున్సిపాలిటీ వద్దని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.
ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరగలేదా ఈ గ్రామాల్లో? ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే మున్సిపాలిటీ చేసేసి గుమ్మడాల మండలంలో ఉన్నది కొంత పొల్యూషన్. ఇప్పుడు ఆల్రెడీ వాయు కాలుష్యం ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది. దీన్ని తీసుకువచ్చి ఆల్రెడీ మున్సిపాలిటీ చేయడం జరిగింది. ఇక్కడ పోతే ఫారెస్ట్ ఉంది, ఇటు పోతే పొల్యూషన్ మొత్తం, ఇటు ఎయిర్పోర్ట్స్ ఉంది. రోడ్ మొత్తంలో ఇక్కడ మొత్తం కాలుష్యం, వాయు కాలుష్యం, ఇండస్ట్రీ ఉంది. ఇక్కడ పర్మిషన్లు ఆల్రెడీ 3 ఫ్లోర్లకే ఉన్నది, 5 ఫ్లోర్లకు లేనే లేదు. దీన్ని తీసుకొని మున్సిపాలిటీ కలపడం అందరికీ చాలా, ప్రజలకైనా ఎవరికైనా చాలా ఇబ్బందులే దీనివల్ల. చాలా మంది రైతులు ఉన్నారు. ఇది ఒక పల్లె వాతావరణం అనుకోవచ్చు. గుమ్మడిదల వస్తే పల్లె వాతావరణం. ఇప్పుడు ఈ రైతుల పరిస్థితి ఏంటని చెప్పి నేను రైతులు కూడా బాగా ఆవేదన చెందుతూ ఉన్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, ఫార్మా కంపెనీలు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇక్కడ ల్యాండ్స్ లేవు, ఎవరికైనా ఎకరా, 1 ఎకరం 2 ఎకరాల లోపలనే ఉన్నాయి. ఎవరికి 5 ఎకరాలు 10 ఎకరాలు లేనే లేదు. ఉన్నది 1/2 ఎకరు ఎకరా లోపలనే ఉన్నది. ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం ప్లేస్లే లేవు. ఇక్కడ ఫారెస్ట్ ఇందాక చెప్పిన, ఇక్కడ ఎయిర్పోర్ట్స్ ఉంది, ఇక్కడ ఫారెస్ట్ ఉంది, ఇక్కడ ఇండస్ట్రీ ఉంది. ఇంకా ఇక్కడ రానికి అవకాశమే లేదు. అంటే కంపెనీలనే ఉంది. బీహార్, ఒరిస్సా, అక్కడ బయట రాష్ట్రాలకి వచ్చి చేసే వాళ్ళే ఉన్నారు. ఇక్కడ వేరే ఉపాధి అంటే ఇక్కడ ఏం లేదు. ఇండస్ట్రీలనే ఉపాధి అనేది ఉంది, వేరే ఉపాధి ఏం లేదు. మున్సిపాలిటీ చేయడం వల్ల ఆ ఉపాధి గిట్ట మొత్తం కనుమరుగైపోతుంది. ఇప్పుడు అసెంబ్లీలో అయితే ఆమోదం పొందింది మున్సిపాలిటీగా. ఏంటి మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజులు? రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున మేము ధర్నాలు ఇలాగే గవర్నమెంట్ తెలిసే వరకు ప్రతి ఒక్క ఊరుకు ఇలాగే రాస్తారోకోలు ధర్నాలు చేస్తాం. సీఎం దృష్టికి వెళ్ళే వరకు చేస్తాం. ఇది అనుకోకుండా ఈ వాక్యాన్ని ఇచ్చిండు మున్సిపాల్లో కలుపుతామని. ఇక్కడ వచ్చిన ప్రతి రాష్ట్ర పౌరులు ఉన్నారు, వాళ్ళకు కూడా రెంట్లు పెంచుతారు. ఇప్పుడు ఇక్కడ గ్రామ పంచాయతీ ఉంటేనేమో ఏదైనా సమస్యలు ఉంటే గ్రామ పంచాయతీలో తెలియజేస్తుండే. ఇప్పుడు అక్కడ తెలియకుండా ఎక్కడో పోవాలి, వాళ్ళకు ఏదైనా కొద్దిగా గొప్ప సంపాదించుకొని ఒక చిన్న ప్లాట్ తీసుకొని ఏదైనా చేసుకుందామంటే కూడా వాళ్ళకి పర్మిషన్ ఎక్కడ పోవాలో తెలియదు. ఎక్కడ పోవాలన్నా ఒక లీడర్ని పట్టుకోవాలంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంటే చిన్న పెద్ద లీడర్లు ఉంటారు. అప్పుడు ఏంటంటే పెద్ద లీడర్ని పట్టుకోవాలంటే వాళ్ళకి తెలియదు. అటువంటి సమయంలో వాళ్ళకి ఇక్కడ ఉండదు. కాబట్టి మాకు గ్రామ పంచాయతీ బాగుంటుందని మా కోరిక. ఈరోజు ధర్నా చేశారు. ఏంటి మున్సిపాలిటీ అయితే మీకున్న ఇబ్బందులు ఏంటమ్మా, ఏం చెప్తారు? మున్సిపాలిటీ అయితే ఇబ్బంది ఏముందంటే 40 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చిండి. ఒక ఇల్లు లేదు, పొల్లు లేదు, ఏమి లేదు, తినడానికి అన్నం లేదు, బియ్యం లేవు, ఏట్లు లేవు. మేము బతకడానికి ఎలా బతకాలి, ఎలాగ ఉండాలి? అప్పుడు వచ్చేటప్పుడు పెన్షన్లు పెంచుతామన్నారు, ఇల్లు వేస్తామన్నారు, అవి వేస్తామన్నారు, ఇవి వేస్తామన్నారు, ఏమీ లేవు. 50 సంవత్సరాలు అవుతుంది. ఆధార్ కార్డు కొట్టండి, రేషన్ కార్డు కొట్టండి, ఏమీ లేవు. మున్సిపాలిటీ అయితే పరిస్థితి ఏంది ఇక్కడట? రెంట్కుంటారా ఎట్లా? రెంట్కే ఉంటాము. ఇప్పుడు మున్సిపాలిటీ అయితే పన్నులు పెరుగుతాయి, వాళ్ళు రెంట్లు కూడా పెంచాల్సిన పరిస్థితి. పెంచుతారో ఏం పెంచుతారో, మునిగిపోతామో లేదా పైకి వెళ్ళిపోతామో చచ్చిపోతామో తెలియదు. అలాగే చచ్చిపోయిన పరిస్థితులు కూడా వస్తాయి మాది ఇప్పుడు. అట్లా రేషన్ కార్డులు కూడా ఏం లేనట్టున్నాయి ఇప్పటివరకు. రేషన్ కార్డులు ఉన్నాయో లేవో అన్నీ మాకు అనవసరం. ఉన్నాయి కానీ మాకు వచ్చేది ఏది ఉన్నది చెప్పండి, ఏమున్నది? మరి ఇన్ని సంవత్సరాలు అయింది, ఏం చూపించారు? ఏ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి చేస్తామంటారు, ఎవరు చేయట్లేదు. ఇబ్బంది, ఇల్లు కట్టుకోవాలన్నా ఇబ్బంది, ఇల్లు కట్టుకోవాలన్నా ఇబ్బంది, ఏటి ఇవ్వాలన్నా ఇబ్బంది, ఏదైనా ఇవ్వాలన్నా ఏటి ఇవ్వాలన్నా ఇబ్బంది. ఇబ్బంది. కొట్టండి మా ఆధార్ కార్డు కొట్టండి, మా రేషన్ కార్డు కొట్టండి. ఈ ఏరియాలో ఏ పెద్ద మనిషిని అడగండి చెప్తారు ఏ టైంలో వచ్చాము ఇక్కడ ఉన్నాము. మాకేమీ లేదు. ఏడుస్తాను, ఇంట్లో పడి ఏడుస్తాను, కుళ్ళిపోతాను. ఈ మధ్య నిమిషం దాకా చచ్చిపోవాలనుకుంటాను. ఈ న్యూస్ ఇప్పుడు వచ్చింది, ఇదే కానీ ఇంకొక 30 ఆడల మంది వస్తే ఎంత రేంజ్లోకి వెళ్తుంది అన్న? మున్సిపాలిటీ అయితే ట్యాక్స్లు ఎంత పెరుగుతాయి? ఒక ఇంట్లో ఒక కిరాయికున్న ఒక ఆంధ్రలో ప్రతి కార్మికుడు తెలుగువాడు అంటే ఏంటి? 2 రాష్ట్రాలు కలిపి ఉన్నది ఆంధ్ర తెలంగాణ. విడిపోయి ముందు వేరే లెక్క. ఇప్పుడు మున్సిపాలిటీ అయితే ట్యాక్స్ ఇంక్రీజ్ అవుతాయి, రూమ్ రెంట్లు పెంచవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎలా బతుకుతారు? ఎక్కడి నుంచి వచ్చినా సరే, ఎంత తెలంగాణ అయితే ఆంధ్రుడు అయినా సరే ఎంత కష్టం. మా అమ్మ 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది, అంతే. ఒక తెలంగాణ బిడ్డ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇల్లు ఇస్తానన్నారు, లేదు ఏవి ఇస్తానన్నారు. ఇప్పుడు మున్సిపాలిటీ పెరిగింది, 2000 ఉన్న రెంట్ ఇప్పుడు ఒక 1000 పెంచొద్దేమో. ఎలా బతుకుద్ది? ట్యాక్స్ పెరిగిపోతే ఎలా కూడదు? బియ్యం, పప్పు, అన్నం అన్నీ పెరుగుతాయి. ఎంత ఇబ్బందిగా ఉంటుంది? ఇదే ఆవిడ ఇంకొక 40-100 మంది వస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ 10 మంది మా వాళ్ళు వచ్చారని కదా, 100 మంది ఆడవాళ్ళు వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్తాను కదా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే ప్రభుత్వం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అది తెలంగాణకే కాదు, ఆంధ్ర వాళ్ళకి కూడా ఉన్నాం. మేము చెప్తాం కదా, ఒక ఆంధ్రవాడికి, నేను ఆంధ్రవాడిని, నాకు ఈ సమస్య లేదు. కానీ మా అమ్మతో మాట్లాడదు, ఎందుకంటే మా అమ్మ తెలంగాణ బిడ్డ. 40 సంవత్సరాల నుంచి కావాలంటే ఇక్కడ ఉన్న ఎవరైనా అడగండి,
ఇక్కడే ఉంది 40 సంవత్సరాల నుంచి. ఇది ఇక్కడ డెవలప్ అవ్వకముందు నేను చూస్తున్నాను ఏరియా ఎలాగుండేది అనేది. ఇప్పటికిప్పుడు మున్సిపాలిటీ పెరిగిందంటే మరి ఎంత ట్యాక్సులు ఎన్ని ఇంక్రీజ్ అవుతాయి తెలీదు, అంత సమస్యలోకి వెళ్తాయి. ఈ యొక్క రైట్ ఎంతవరకు తీసుకెళ్తారో మీరు తీసుకెళ్ళండి. మీరు ఏం కొద్ది న్యూస్ ఎంతవరకు స్ప్రెడ్ చేసి మేము చెప్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ అన్న, లిటరలీ డౌన్. రేవంత్ రెడ్డికి నేను సవాల్ ఇస్తున్నాను, డౌన్. ఈ సీఎం డౌన్ అంతే. ఎవరు మాట్లాడవచ్చు ఏం చేస్తున్నా డౌన్ అంతే. బొంతపల్లి కమాన్ దగ్గర పెద్ద ఎత్తున ఈ 6 గ్రామాలకి సంబంధించిన అఖిలపక్ష నాయకులే కానివ్వండి స్థానిక ప్రజలు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏ విధంగా దీన్ని మున్సిపాలిటీగా ప్రకటిస్తారని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ ఒక్క రోజుతో ఆగదు, మున్సిపాలిటీ ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు ఖచ్చితంగా రోజుకో గ్రామంలో పెద్ద ఎత్తున పోరాటాలు ఉండబోతున్నాయి అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, చాలామంది కాంగ్రెస్ నాయకులకు కూడా ఈ మున్సిపాలిటీ అవటం ఇష్టం లేదు. చాలామంది పాపం రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా ఈరోజు అంధకారంగా మారిపోయింది. చిన్న చిన్న కుర్రోళ్ళు అండి వార్డు మెంబర్లుగా పోటీ చేయడం కోసం వాళ్ళు కొంత డబ్బుల్ని జమ చేసుకొని కొత్త తరం రావాలి, రాజకీయాల్లోకి యువత రావాలని చెప్పి చాలామంది యువకులు ఈ చుట్టుపక్కల 6 గ్రామాల్లో యువకులు వాళ్ళు రెడీగా ఉన్నారు రేపు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి. వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవ్వడం ఒక ఎత్తు అయితే ఇక్కడ ప్రజలకు పన్నులు పెరిగే అవకాశం ఉంది. ఇంటి ట్యాక్స్ ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మున్సిపాలిటీ అయిన తర్వాత 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాధపడుతూ ఉన్నారు. ఒక మినీ ఇండియాగా చెప్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ రెంట్లకు ఉండి చాలామంది కార్మికులు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఇలా పన్నుల భారం పెరిగిపోయి ఇంటి రెంట్లు పెంచాల్సిన పరిస్థితులు వస్తే వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? దీనికన్నా ముఖ్యంగా చాలామంది రైతులు ఉన్నారు. ఇవన్నీ ఒకసారి మనం గుమ్మడిదల వస్తే ఇదంతా ఒక పల్లె వాతావరణం కనిపిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ పల్లె వాతావరణం కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పి వీళ్ళంతా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16 గుమ్మడిదల మండలం నుంచి.